వెనకటికి కాళోజీ గారు చెప్పిన మాట యాదికొచ్చింది. ఇప్పుడు కత్తి ఆంధ్రోడిదేనైనా పొడిచేది మాత్రం తెలంగాణోడే. అదే విషయాన్ని కొంచెం లేటెస్ట్గా ఫేస్ టు ఫేస్గా సీదాగా చెప్పేసిండు హరీష్ రావు గారు. కత్తి చంద్రబాబుదేనైనా పొడిచేది మాత్రం రేవంత్ రెడ్డి అనుకుంటూ. ఒకసారి ఆ కథనాన్ని చూసుకుందాం మిత్రులారా. జలద్రోహంలో కత్తి చంద్రబాబుది, పొడిచేది రేవంత్. 200 టీఎంసీల గోదావరి నీళ్లను ఏపీకి అప్పగించే కుట్ర. జల వివాదాలపై భేటీ రహస్య ఎజెండా ఇదే. ఆంధ్రప్రదేశ్ ఒత్తిడితోనే ఢిల్లీలో మీటింగ్. పథకం ప్రకారమే రేవంత్ నల్లమల్ల సాగర్కు సహకరిస్తున్నాడు. లేకపోతే కమిటీ వేయడానికి ఎందుకు అంగీకరించినట్టు? సుప్రీంలో చెల్లని రిట్ పిటిషన్ ఎందుకు వేసినట్టు? ముందు పెట్టిన 2 కండిషన్లు ఒప్పుకోకుండా సమావేశానికి ఎందుకు వెళ్ళినట్టు? తెలంగాణ ప్రాజెక్టులపై ఫిర్యాదు చేసిన ఆదిత్యనాథ్ దాస్ ఈ మీటింగ్ లీడరా? ఆయన తప్ప ప్రాంతం మీద సోయి ఉన్న ఒక్క ఇంజనీరింగ్ లేరా? మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోరల్ లీడర్ హరీష్ రావు వ్యాఖ్యలు. సిడబ్ల్యూసి మీటింగ్కు ప్రభుత్వం హాజరు కావడంపై అభ్యంతరం. అయితే నిన్న సిడబ్ల్యూసి మీటింగ్ అనేది నిర్వహించి మీకు ఈ 200 టీఎంసీలు ఇచ్చుడు మీకు అభ్యంతరమేనా అని తెలంగాణ రాష్ట్ర కొందరు నిపుణులు అడుగుతున్నట. వీళ్ళు ఏమన్నారంటే మాకు అభ్యంతరమని చెప్పారట. లేకుంటే వీళ్ళు చెల్లని నోటీసుని ఏ విధంగా కోర్టులో చేస్తారు? ఒక్కటి చూడండి. కేసీఆర్ గారు నీళ్ళని ఒడిసిబట్టి తెలంగాణ రాష్ట్ర నిర్వహణ నెలగా ఆయన తీసుకొచ్చిండు. మరి రేవంత్ రెడ్డి నీళ్లను కిందికి వదిలేస్తూ చంద్రబాబు కాళ్ళ దగ్గరికి దాసుహానికి పంపిస్తా ఉన్నాడు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఆగమవుతుంది కదా. ఆగమయ్యేది మన రాష్ట్రమే కదా, పక్కోడి రాష్ట్రం కాదు కదా. ఈరోజు ఆగమయ్యేది మన తెలంగాణ రాష్ట్ర ప్రజలే కదా, రాష్ట్ర రైతన్నులే కదా. మరి రేవంత్ రెడ్డి కళ్ళకు కనబడడం లేదా? మరి సిగ్గు లేకుండా ఏ విధంగా ఆ యొక్క సిడబ్ల్యూసి కమిషన్ దగ్గరికి వెళ్ళి తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టులకు అడ్డుపడ్డ ఆదిత్యనాథ్ దాస్ కూడా ఆయన తెలంగాణ తరపున కొట్లాడిండా? ఏ మేధావులు దొరకలేదా అనుకుని హరీష్ రావు గారు మాట్లాడడం జరిగింది. ఈరోజు లెక్కేంది? ఆంధ్ర నిపుణులు ఏం మాట్లాడారు? అడ్డగోలుగా మాట్లాడారు. ఏమని? ఇప్పుడు రేవంత్ రెడ్డి కొన్ని టీఎంసీ లెక్క చెప్పారు కదా, ఆ టీఎంసీ లెక్క పరంగా 200 టీఎంసీలు ఆంధ్రాకు పోవచ్చు, అన్ని నీళ్ళు కిందికి వృధాగా పోతున్నాయి కదా, మేము దాన్ని వాడుకుంటే తప్పేందనుకుంటూ మాట్లాడారు. మీరు వాడుకోవచ్చు, తెలంగాణ వాడుకున్న తర్వాత మిగులు జలాలు మీరు వాడుకోవచ్చు అనేది ఒప్పందాలు ఇక్కడ. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండంటే గురువు గారి కళ్ళల్లో ఆనందాన్ని చూడడానికి కోసం ఆయన చేస్తున్న కార్యక్రమాలు ఇవి. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనిపైన కోర్టులో కావచ్చు, లేకుంటే ఈ ఢిల్లీ ఒత్తిడి ద్వారా సిడబ్ల్యూసి కేంద్ర జలశక్తి శాఖ దగ్గరే కావచ్చు, అక్కడ ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వినిపించలేదు. వారు చెప్పినట్టే వీళ్ళు తల ఊపారు తప్ప ఎక్కడ కూడా వీళ్ళు ఆపోజ్ చేసినట్టు లేదు. మీ ఇష్టం, తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటే దోచుకోండి, మాకు కావాలి కమిషన్లు అనుకుంటూ వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈరోజు ఎందుకని వాళ్ళు నిలబడి ఆ నీళ్ళని ఎందుకు ఆపలేదు? వీళ్ళేమో కేసీఆర్ గారు చేయడం వల్లనే ఈరోజు నీళ్ళంతా ఏపీకి పోతున్నాయి అంటున్నారు. మరి మీరు ఇలా ఉండి ఏం చేస్తున్నారు? మరి మీరు మంత్రులుగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఈరోజు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. ఈరోజు మీ చేతిలో ఏం కేంద్రం నుంచి మనకేం పవర్స్ లేవా? మనం కూడా 8 ఎంపీలను ఇచ్చాము కదా. మరి అట్లాంటప్పుడు కేంద్రాన్ని ఎదిరించి మా నీళ్ళు మాకు కావాలని మీ గొంతు మీరు వినిపిస్తారా, లేకుంటే చేతులు ముడుచుకొని వచ్చేస్తారా? ఏమనంటే ప్రిపేర్ రాలేదు. మొన్న చెప్పింది కదా, పార్లమెంట్లో బల్ల గుద్దేసి తెలంగాణ రాష్ట్రం 4వ స్థానంలో ఉంది. అదే కాళేశ్వరం ద్వారా, నీళ్ల ద్వారా, అదేవిధంగా ప్యాడీ పండించే దాంట్లో పుష్కలంగా వ్యవసాయం పెరగడం అనే విషయాన్ని గురించి బ్రహ్మాండంగా పార్లమెంట్లో బల్ల గుద్ది చెప్పారు కదా. అయినా కూడా మనకు జ్ఞానోదయం కావట్లేదు. నిన్న జర్నలిస్ట్ శంకర్ గారు అడిగారు, మరి మన తెలంగాణ రాష్ట్రానికి కాళేశ్వరం నీళ్ల ద్వారా 90 లక్షల దాకా ఎకరాలు సాగులోకి వచ్చినాయి కదా, దీని విధంగా మీరేం మాట్లాడతారంటే ఇలా అన్నాడు, అలా అన్నాడు, నేను ప్రిపేర్ అయ్యేది అన్నాడు. కథం జంపు, జై తెలంగాణ, జై బోలో తెలంగాణ, గట్లయిపోయింది వ్యవహారం. మరి నీళ్ళ కోసం కొట్లాడాడు ఎవరంటే, ఇప్పుడు నీళ్ళ కోసం కొట్లాడాలంటే జల యుద్ధం చేయాలంటే మళ్ళీ కేసీఆర్ దిగొస్తాడు. ఈ మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత కేసీఆర్ బయటికి వస్తాడు. ఈ జలవాటాల పైన కానీ, జల హక్కుల పైన కానీ చంద్రబాబు నాయుడిని తన్ని తరిమే కార్యక్రమాల దిశగా కేసీఆర్ మళ్ళీ బయటికి వస్తాడు. కరెక్ట్ వ్యూహాల్ని పన్నుతాడు, ఎవరిని కూడా వదిలే కార్యక్రమాలు చేయడు.